నమస్కారం. నేను చందు. ఇంటర్‌తో త్రివిధ దళాల్లో కొలువులు ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2024 నోటిఫికేషన్. ఇంటర్ పాస్ అయ్యారా? త్రివిధ దళాల్లో చేరాలనుకుంటున్నారా? దేశ సేవ, భద్రమైన కొలువుతో నిత్య నూతనంగా ఉండే కొలువు కోసం చూస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ ప్రకటన మీకోసమే. త్రివిధ దళాల్లో లెఫ్టినెంట్ హోదా కొలువుల కోసం చదివించి ఆ తర్వాత వాటిలో కొలువులనిస్తారు. వీటన్నిటి సమాహారమే ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2024 నోటిఫికేషన్. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇట్లున్నాయి, చూద్దాం. వయసు 2006 జనవరి 2 నుంచి 2009 జనవరి 1 మధ్య జన్మించిన వాళ్ళు అర్హులు. అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే పెళ్లి కాని అబ్బాయిలు అప్లై చేసుకోవాలి. ఎన్డీఏ ఆర్మీ వింగ్ కోసం ఏ బ్రాంచ్లోనైనా ఇంటర్ లేదా 10+2 కోర్సు పాస్ అయి ఉండాలి. నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడమీలకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటు: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సమయానికి అర్హత సర్టిఫికెట్స్ను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం 2 దశల్లో ఉంటుంది. ఫస్ట్ది రాత పరీక్ష, సెకండ్ది ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్. రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ 300 మార్కులు 2.5 గంటలు. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 2.5 గంటలు. దీనిలో జనరల్ నాలెడ్జ్కు 400 మార్కులు, ఇంగ్లీష్కు 200 మార్కులు కేటాయించారు. పరీక్షను నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కుల కోత విధిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్టులను నిర్వహిస్తుంది. స్టేజ్ 1 ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ ఓఐఆర్ టెస్ట్, పిపి&డిటీలను నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2 పరీక్షకు ఎంపిక ఇస్తారు. స్టేజ్ 2 ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్, ఆఫీసర్ టాస్క్లు, సైకాలజీ టెస్ట్, కాన్ఫరెన్స్. వీటిని 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ 3 టెస్టుల ద్వారా అభ్యర్థి పర్సనాలిటీని అంచనా వేసి మార్కులు వేస్తారు. అభ్యర్థులను నిశ్చితంగా అన్ని కోణాల్లో పరిశీలించడమే ఈ టెస్టుల ముఖ్య ఉద్దేశం. తుది ఎంపిక రాత పరీక్ష. ఎస్ఎస్బి నిర్వహించిన టెస్టుల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అనంతరం వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్టులు అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకొని సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు. శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు వారు ఎంచుకున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో 4 సంవత్సరాల కోర్సుల్లో చేర్చుకుంటారు. మొదటి 2.5 ఏళ్ళు అందరికీ ఒకే రకమైన శిక్షణ ఇస్తారు. మిగతా ఏడాదిన్నరలో సంబంధిత ట్రేడ్లో శిక్షణ ఇస్తారు. ఆర్మీ క్యాండిడేట్స్ అయితే బీఎస్సీ కంప్యూటర్స్ BA, నేవల్ క్యాడెట్స్ అయితే బీటెక్ డిగ్రీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్ అయితే బీటెక్ డిగ్రీ BSc లేదా BSc కంప్యూటర్స్ ఇస్తారు. ఇండియన్ నేవల్ అకాడమీలో 4 ఏళ్ల పాటు అకాడమిక్, ఫిజికల్ శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నేవల్ అకాడమీ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తారు. ఆర్మీ అభ్యర్థులకు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో, నేవల్ క్యాడెట్స్కు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్ స్ట్రీమ్లకు హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ స్ట్రీమ్ వారికి బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీల్లో శిక్షణ ఇస్తారు. ఎన్డీఏ, ఎన్ఏ ఖాళీల వివరాలు ఇట్లున్నాయి. మొత్తం ఖాళీలు 404. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 154 ఉన్నాయి. 370 ఖాళీలు. వీటిలో ఆర్మీలో 208, నేవీలో 42, ఎయిర్ ఫోర్స్లో 92 ఖాళీలు. గ్రౌండ్ డ్యూటీస్ టెక్లో 18, గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్లో 10 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు 116వ కోర్సులో 10+2 క్యాడెట్స్ ఎంట్రీ స్కీము విధంగా 34 ఉన్నాయి. నోటు: కోర్సు 2025 జూలై 2 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ముఖ్య తేదీల విషయానికి వస్తే దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 6. పరీక్ష తేదీ సెప్టెంబర్ 1 ఉంటుంది. పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి. వెబ్సైటు upsc.gov.in. ఇది దానికి సంబంధించిన నోటిఫికేషన్. వచ్చే నెల 4 తారీఖు వరకు మనం సబ్మిట్ చేయాలి. ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ కోర్సుకి ఉమెన్స్ కూడా తీసుకుంటున్నారు. ఏ విధంగా ఉన్నాయి? 4th జూన్ 6 గంటలకు, సాయంత్రం 6 గంటల వరకు లాస్ట్ డేట్. నెగిటివ్ మార్కింగ్ ఉంది అని ఇచ్చారు. బాల్ పెన్, మొబైల్ ఫోన్స్ తెచ్చుకోవద్దని చెప్తారు. ఈ విధంగా వేకెన్సీలు ఉన్నాయి.
ఇగో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మద్రాస్లో 36th ఎస్ఎస్సి ఉమెన్ ఎన్టీ యూపీఎస్సీ కోర్సు కమెన్సింగ్ ఇన్ అక్టోబర్ 2025 19 ఉన్నాయి దాంట్లో. ఇగో ఉమెన్ candidates are being considered only for a short service commission at a OTA. They should indicate OTA as the only one choice. క్లియర్గా మెన్షన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉన్నాయని. ఎన్సీసీ సర్టిఫికెట్. మనకు ఎగ్జామినేషన్ సెంటర్లు ఇందాక పేపర్ల హైదరాబాద్ వరంగల్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇగో ఈ విధంగా ఉన్నాయి. మనకు హన్మకొండ, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తర్వాత హైదరాబాద్ కూడా ఉంటుంది. హైదరాబాద్ ఇగో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది హైదరాబాద్. తర్వాత కిందికి వస్తే విజయవాడ, విశాఖపట్నం, హన్మకొండ ఈ విధంగా సెంటర్స్ ఉన్నాయి. ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చూసినాం మనం. ఫీజు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్లు అయితే ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. మిగతా వాళ్ళు 200 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సగం అప్లై చేస్తే క్యాన్సిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇగో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్లు 4th జూన్ 2024 till 6 PM సాయంత్రం 6 గంటల వరకు. ఇంకేమైనా ఉన్నాయా? ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందాక చూసినాం కదా. ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ 2 hours 100 marks. ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఈ విధంగా ఉన్నాయి. స్టాండర్డ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సిలబస్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్ ఇవంతా ఇచ్చిర్రు. జామెట్రీ, మెన్సురేషన్, స్టార్ట్స్, ఇంటెలిజెన్స్ ఘోరంగా ఉన్నాయి. అపెండిక్స్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీంట్లో. అపెండిక్స్ 2. హైట్, వెయిట్ కూడా ఇచ్చారు. ఏ ఏజ్ వాళ్ళకి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అనేది. మినిమం వెయిట్ ఫర్ ఆల్ ఏజెస్ ఈ విధంగా ఇచ్చారు. వెయిట్, హైట్. పెల్విస్, యూఎస్జీ, అబ్డోమెన్, చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ అడుగుతున్నారు. పారామీటర్స్ ఇప్పుడు ఇచ్చారు ఈ విధంగా. ఏజ్ మోర్ దెన్ 20 years ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీలు చేసిన వాళ్ళు చేసుకుంటే మనకు పర్మిషన్ లేదు, తీసుకోరు అని చెప్తున్నారు. ఇది నేవీ వాళ్ళకి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఆఫీసర్స్ మేల్ ఫీమేల్ ఆన్ ఎంట్రీ ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా హైట్, వెయిట్ ఉండాలి. హైట్, మినిమం హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ట్రైబల్ ఫ్రమ్ లడక్ రీజియన్. అయితే ఇట్లా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. జనరల్ హైట్ 157 centimeters ఉండాలి. వీళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది ఈ ఏరియా వాళ్ళకి. మయోపియా, హైపర్మెట్రోపియా ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఉంటే కూడా మరి వాళ్ళ పారామీటర్స్ ఏమున్నాయో, డెంటల్ ప్రాబ్లం ఉంటే కూడా మనం అప్లై చేసుకోకపోవడం మంచిది. బ్లడ్ ప్రెషరు, ఈసీజీ, అబ్డామియను ఇవన్నీ అడిగారు అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. ఇక ఆర్మీ కాబట్టి ఆ మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎయిర్ ఫోర్సు ఒక్కో దానికి ఒక్కో విధంగా ఇచ్చారు అన్నమాట. ఇది లెగ్ లెంత్, థై లెంత్ వాము ఈ విధంగా ఇచ్చారు. హైట్, వెయిట్. ఇక్కడ గాల్ బ్లాడర్, స్ప్లీన్ అన్ఫిట్ అని ఇచ్చారు. అరే ఇవన్నీ ఓపెన్ చేసుకొని చూడరు. ఇక చూస్తే ఆల్రెడీ 9 నిమిషాలు అవుతుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.